నాగహారతి. హలో ఫ్రెండ్స్, కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల కోసం బయలుదేరాం. బయలుదేరి చాలాసేపు అయింది. ఈ మార్గ మధ్యలో ఉన్నాము. ఇక్కడ వెదర్ చాలా బాగుంది. ఇంకా ఒక 40 మినిట్స్ 30 మినిట్స్లో రీచ్ అవుతాము. రీచ్ అయ్యాక మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. సరస్వతి పుష్కరాలకు ఇప్పుడు నియర్ బై వచ్చేసాం. అక్కడ చూడండి వెదర్ ఎంత బాగుందో. కార్లో ఏసీ వేసుకున్న సిచ్యువేషన్ నుంచి హీటర్ వేసుకున్న సిచ్యువేషన్ వచ్చింది. అలా ఉంది వాతావరణం. అంత కూల్గా ఉంది ఇక్కడ. ఇక్కడ బాగా ట్రాఫిక్ ఉంది. ముందుకెళ్ళి తెలుసుకుందాం అసలు ఎంత దూరం ఉంది ట్రాఫిక్, ఎలా ఉంది సిచ్యువేషన్ అని. ఇప్పుడే తెలిసింది హెవీ ట్రాఫిక్ ఉందని. చూడండి ఆ ఎదురుగా వస్తుంది మాకు అపోజిట్లో వచ్చే వెహికల్స్ అన్నీ చాలా అసలు జామ్ అయిపోయినాయి. చాలా లాంగ్ వెయిటింగ్ ఉన్నాయి. అసలు మాకైతే ఇప్పుడైతే ఎదురు అవ్వలేదు. చాలా ముందుగా 20 కిలోమీటర్స్ మొత్తం ట్రాఫిక్ ఉంది అంటున్నారు. మరి ఎలా ఉందో సిచ్యువేషన్, ముందుకు వెళ్దాము. పక్కన అయితే పాపం వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే భక్తులు రివర్స్ ఇంటికి వెళ్ళిపోతాం, నేను చాలా అవర్స్ వెయిట్ చేయలేము, చాలా వెయిటింగ్ ఉంది అంటారు అని రివర్స్ కూడా వెళ్ళిపోతున్నారు. చాలా భక్తులు చూసాము ఇప్పుడే. మేము మాత్రం ఇంత దూరం వచ్చాం కనుక ఎలాగో మేము దేవుని దర్శించుకొని అలాగే మన ప్రేక్షకులకు కూడా దేవుని చూపిద్దామని ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి వెళ్తున్నాము. చూద్దాం ఎలా వెళ్ళాలో ఏం చేద్దాం. మనం అనుకున్నట్లే జరిగింది. 10 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మనం మధ్యలో ఉన్నాము. ఇప్పుడు ముందు వెనుక వెహికల్స్ ఉన్నాయి, మన మధ్యలో ఉన్నాము. ఇప్పుడే పార్కింగ్ ఏరియా రీచ్ అయినాము. మన వెహికల్ని ఇక్కడ ఒక పార్కింగ్ ఉంది, ఇక్కడే మన వెహికల్ని పార్క్ చేసాము. పార్క్ చేసి ఇక్కడ నుంచి టెంపుల్ వరకు సుమారుగా 3 కిలోమీటర్స్ వరకు ఉంటుందంట. మన వెహికల్ ఇక్కడే పార్క్ చేసాం కాబట్టి ఇలా వెళ్ళాలి అనే ప్రాబ్లం ఏం లేదు. మన గవర్నమెంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసింది. మేము ప్రస్తుతానికి అందులోనే వెళ్తున్నాము. యాక్చువల్గా 2 పార్కింగ్స్ ఉన్నాయంట. టెంపుల్ దగ్గరనేమో ఒక మెయిన్ పార్కింగ్ పెద్దది, అది ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ ఒక పార్కింగ్ ఏర్పాటు చేశారు. అందుకే మా వెహికల్ని ఇక్కడనే పార్క్ చేశాము. సో మరి అక్కడ మన సెకండ్ పార్కింగ్ నుంచి మళ్ళీ పుష్కర స్నానం, మన దేవుడి దగ్గర పుష్కర స్నానం చేయడానికి వెళ్ళాలి కదా, అక్కడికి సుమారుగా 2 కిలోమీటర్లు ఉంటుందంట. మరి అక్కడికి ఎలా వెళ్ళాలో చూద్దాం. అక్కడ వెళ్ళాక మళ్ళీ క్లియర్గా నేను మీకు చెప్తాను. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గర నుంచి మనం పుష్కర ఘాట్కి వెళ్ళడానికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ కూడా ఆటో ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ వద్ద ఉన్న పార్కింగ్. ఇది సెకండ్ పార్కింగ్ నుంచి పుష్కర ఘాట్ వరకు ఆటోలో వెళ్ళాము. ఆ ఆటో పుష్కర ఘాట్కి నియర్ బై దించేశాడు. ఇక్కడ నుంచి సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఇక్కడ చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, షాప్స్ కూడా ఉన్నాయి. ప్లస్ మనం అక్కడే ఉండడానికి కూడా టెంట్ సిటీ కూడా ఉంది. అంటే మనం ఇక్కడే ఉండొచ్చు, నైట్ ఫ్రెష్ అయ్యి ఇక్కడే ఉండొచ్చు. భక్తులందరూ చాలా హెవీగా ఉన్నారు. ఇక్కడ హైలైట్ పార్ట్ ఏంటంటే నైట్ పూట హారతి ప్రోగ్రాం ఉంటుందంట. ఈ హారతి ప్రోగ్రాం అసలు చాలా అద్భుతంగా ఉంటుందని విన్నాను. సో ఇది కూడా మనం చూద్దాము. అండ్ ప్లస్ ఇక్కడ కూచిపూడి ప్రదర్శనలు కూడా ఇస్తారంట, అవి కూడా చూద్దాము. ఇప్పుడే ఘాట్ దగ్గరికి ఎంటర్ అయ్యాము. జస్ట్ ఇప్పుడే హారతి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ హారతి ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ మీరు చూడండి, నేను చూపిస్తాను క్లియర్గా అన్ని వీడియోలో, ఆడియో వీడియో క్లియర్గా మీకు సాంగ్ కూడా వినిపిస్తాను. అండ్ విధంగా ఈ హారతి ప్రోగ్రామ్ తర్వాత ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది, అది కూడా మీకు క్లియర్గా ఒక వీడియోలో చూపిస్తాను, మీరు చూడండి. నాగహారతి సర్పదోషం పోగొట్టి సంతానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
ఇప్పుడే హారతి ప్రోగ్రామ్ అయిపోయింది అండ్ దెన్ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. వెంటనే పుష్కర్ గారి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మనం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలలో మనం స్నానం ఆచరించినట్టయితే మనకు పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా మన పితృతర్పణం చేసినట్టయితే పూర్వీకుల యొక్క ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇక్కడ మనం విజువల్స్ చూడవచ్చు, చాలామంది పితృతర్పణాలు చేస్తున్నారు, అదేవిధంగా పూజలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, ఈ మన పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది. ఇక్కడ మనం పుష్కరాల లోపల స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా సేఫ్టీ సిబ్బంది కూడా అక్కడ మనం చిన్న బోట్లో ఉన్నారు, మనం గమనించవచ్చు విజువల్స్లో. ఈ పుష్కర స్నానాలు అయిపోయిన తర్వాత మనము కాళేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. మేము కూడా కాళేశ్వర స్వామిని దర్శించుకున్నాం. తీర ప్రసాదాలు తీసుకున్న తర్వాత మాకు సుమారుగా నైట్ 10-11 అయింది. మళ్ళీ సేమ్ రిటర్న్ జర్నీకి బయలుదేరాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరో కొత్త వీడియోతో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందు ఉంటాను.